బుర్ర కథ ఇది తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమే. సాధారణంగా పురాణ గాథలు, చారిత్రక అంశాలపై బుర్రకథలు చెప్తారు, జనాన్ని రంజింపజేస్తారు. కానీ ఆ విద్యార్థులు సర్కార్ బడిలోని సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. మంత్రి లోకేష్తో శభాష్ అనిపించుకున్నారు. ఇంతకీ ఎవరా విద్యార్థులు, వాళ్లకు ఈ బుర్రకథ ఎవరు నేర్పించారు అనే అంశాలను ఈ కథనంలో చూద్దాం. చూశారుగా ఈ విద్యార్థులను. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతల గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారో. ఈ ముగ్గురు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కరకాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు. సర్కారు బడిలో వారు చదువుకోవడమే కాకుండా ఇంకో 10 మందిని చేర్చాలని ఈ ప్రదర్శన చేశారు. ఈ ముగ్గురికి స్కూల్లోని ఉపాధ్యాయుడు సూర్యప్రకాశ్రావు ప్రత్యేకంగా బుర్రకథపై శిక్షణ ఇచ్చి ప్రదర్శన చేయించారు. మంత్రి లోకేష్ ఇటీవల తన ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో ఈ వీడియో పోస్ట్ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. దీంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ధన్యవాదాలు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ బుర్రకథ మా సూర్యప్రకాష్ సార్ నేర్పించారు. నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది కనుక నాకు చాలా హ్యాపీగా ఉంది. ఊర్లో పెద్దవాళ్ళు కూడా నన్ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంస్కృత కార్యక్రమాలు ఎన్నో వేస్తాం. ఈ బుర్రకథ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఊర్లో వాళ్ళందరూ నన్ను చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి బుర్రకథలు రోల్ ప్లే చేయడం నాకు చాలా ఇష్టం. నారా లోకేష్ గారు చూసినందుకు నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఊర్లో కూడా నన్ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను మెచ్చుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బుర్రకథకు క్రేజ్ ఎక్కువ. ఇప్పటికీ ఎంతో మంది ఆసక్తిగా వీటిని తిలకిస్తుంటారు. అందుకే ప్రభుత్వ బడుల ప్రత్యేకతలు వివరించేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లు ఉపాధ్యాయుడు సూర్యప్రకాష్ రావు తెలిపారు. నాకున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ బుర్రకథను నేను పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. నేనే కాకుండా ఒక 100 మంది నా ఈ బుర్రకథని రీపోస్టులు చేయడం జరిగింది. అయితే చివరికి అది వైరల్ గా మారి నారా లోకేష్ గారి వరకు చేరడం, వారు మా ఈ బుర్రకథ ప్రదర్శనని, విద్యార్థులని, మా పాఠశాల ఉపాధ్యాయులని అభినందించడం అనేది ఒక అత్యుత్తమమైనటువంటి ఒక అవార్డుగా మేము భావిస్తున్నాం. ఈ ఊర్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుండి ఎవరైతే వెళ్తున్నారో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మా స్కూల్లో చేరడానికి రెడీగా ఉన్నారు. పేరెంట్స్, పిల్లలు కూడా ఈ ప్రభుత్వ బడి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కరకం స్కూల్ వైపు మాకు ఈ సంవత్సరం స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మారుమూల గ్రామం కరకం అయితే చాలా రోగిపోయింది అనుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి అనుకుంటున్నాం. మేము కూడా ఊరు పెద్దలు, పేరెంట్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. పిల్లలు కూడా చాలా త్వరగా నేర్చుకుంటారు ఏం చెప్పినాను. ఈ బుర్రకథ ద్వారా ప్రభుత్వ బడిలో ఉన్న సదుపాయాలు అన్నిటినీ తెలియపరుస్తూ ఈ రాష్ట్రం మొత్తం ఈ సోషల్ మీడియా వలన రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది మా స్కూల్ పేరు. ప్రైవేటు స్కూల్స్ కు దీటుగా ఈ పాఠశాలలో చదువు చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సామాజిక అంశాలపైన పిల్లలను భాగస్వామ్యం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని విధాలుగా ప్రైవేట్ స్కూల్ ధీటుగా మా స్కూల్ ఉంది. మాకు మా సార్లు మా మేడం వచ్చిన తర్వాత స్కూల్ బాగా డెవలప్మెంట్ చేశారు. చదువు విషయంలో అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లల్ని ప్రతి ఒక్కరిని ముందుకు వచ్చిన వాళ్ళే కాకుండా వెనకబడి స్టూడెంట్లు కూడా మరీ ముందుగా వచ్చేలా చూసుకుంటున్నారు. ఉపాధ్యాయులు చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళ వల్లే ఈ బుర్రకథ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పేరు పొందింది. మా ఊరు కరకం చాలా చిన్న ఊరు, అది రాష్ట్ర స్థాయిలో మారుమ్రోగింది. మా టీచర్స్ కూడా పిల్లల మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన బుర్రకథ రూపంలో ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలను ఈ విద్యార్థులు వివరిస్తున్నారు. దీంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దృష్టిని కూడా ఆకర్షించారు. తమ ఉపాధ్యాయుడు ఈ విద్య నేర్పడంతో వివిధ రూపాల్లో ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతల్ని గ్రామాల్లో కూడా ప్రదర్శిస్తున్నామని చెప్పేసి ఈ చిన్నారులు చెబుతున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం జిల్లా నుంచి.